తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలతో పలువుర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊరేదో చెరువేదో అర్థం కానంతగా వరద నీరు ఊళ్లను ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. డ్యాంలు నిండుకుండలా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. తిరునెల్వేలి జిల్లాలో 35 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 11 సెంటీమీటర్లు, తెన్కాశిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలని పంపిణీ చేస్తున్నారు. 24 గంటల్లో అత్యధికంగా 95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ తమిళనాడుని ముంచెత్తిన వరద గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. దక్షిణ తమిళనాడులోని 6 జిల్లాలపై ఈ వర్షాలు చూపించినటువంటి ప్రభావం నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. సో ఎక్కడ చూసినా కూడా నీటి ప్రవాహమే మనకు కనబడుతోంది. తిరునెల్వేలి సమీపంలో ఉన్నటువంటి తామరబరణి నది ఇది. సో ఇది సాధారణంగా అయితే ఎప్పుడు కూడా ఇంత ఉధృతిగా ప్రవహించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇంత వర్షపాతం ఒక్కసారిగా నమోదైనటువంటి కారణంగానే ఇంత ఉధృతంగా నది అనేది ప్రవహిస్తోంది. మొత్తం తిరునెల్వేలి పూర్తిగా మునిగిపోవడానికి కూడా ఈ నదీ ప్రవాహమే కారణం. ఈ నది పూర్తిగా కూడా పొంగి ఇటు తిరునెల్వేలి పట్టణం వైపు వరద నీరంతా చేరడంతో ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలకు మాత్రమే తిరునెల్వేలిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా అంటే మొత్తం ఈ 2 జిల్లాల్లో తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలో 96 సెంటీమీటర్ల వరకు కూడా గడిచినటువంటి 24 గంటల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో ఈ వరద ఉధృతి అనేది ఒక్కసారిగా ఊహించని విధంగా పెరిగిపోయి ఉంటుందో కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు కనబడుతుంది పూర్తిగా కూడా నీట మునిగినటువంటి ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ ఒక చిన్న ఆలయం ఉంది. అలాగే ఈ ఎడమవైపు కొబ్బరి తోట కూడా మనకు కనబడుతోంది. మొత్తం ఆ కొబ్బరి చెట్లకు అరటి చెట్లన్నీ కూడా అక్కడ ఈ ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా కూడా కొట్టుకుపోయాయి. సో ఆ కొట్టుకుపోయినటువంటి ఈ అరటి తోట తాలూకు అవశేషాలన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ 2 జిల్లాల్లో 7 మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎక్కడైతే ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో సహాయక చర్యలు అనేటివి ఈ ఉదయం నుంచే ముమ్మరమయ్యాయని చెప్పాలి. నిన్నటి వరకు కూడా భారీ వర్షాల కారణంగా ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సహాయక చర్యల కోసం ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నెలకొంది. ఎందుకంటే అక్కడ కరెంటు సరఫరా లేని కారణంగా పూర్తిగా కూడా సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయడం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నారన్నటువంటి విషయాన్ని చెప్పే పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పుడిప్పుడే చాపర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. సో అక్కడి నుంచి వారందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి ఏర్పాట్లు అనేటివి కూడా జరుగుతున్నాయి. అయితే మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వరద ఉధృతిలో వరద నీటిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ కూడా వర్షం పడితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది.